మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ సహా 5గురు మృతి చెందారు. మరాఠ్వాడ రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ మరణం యావత్ మహారాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అజిత్ పవార్ దుర్మరణం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంతకు ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఏంటి? మహారాష్ట్రలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అజిత్ పవార్తో సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. పూణేలోని బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి విమాన ప్రయాణం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముంబై నుంచి బారామతికి విఎస్ఆర్ సంస్థకు చెందిన లీర్ జెట్ 45 విమానంలో అజిత్ పవార్ బయలుదేరారు. బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా 8 గంటల 45 నిమిషాల సమయంలో ఆ విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానం పూర్తిగా కాలిపోయింది. బారామతి విమాన ప్రమాదాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించింది. విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని డీజీసీఏ పేర్కొంది. జనవరి 28న ఉదయం 8 గంటల 45 నిమిషాలకు బారామతిలోని రన్వే థ్రెషోల్డ్ వద్ద క్రాష్ ల్యాండింగ్ జరిగిందని డీజీసీఏ వెల్లడించింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5గురు మృతి చెందినట్లు డీజీసీఏ తెలిపింది. బాంబార్డియర్ లియర్ జెట్ 45 అనే ప్రైవేట్ విమానంలో 28న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ముంబై నుంచి అజిత్ పవార్ బయలుదేరారు. 8 గంటల 30 నిమిషాలకు బారామతి ఎయిర్పోర్ట్ 11వ రన్వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు యత్నించారు. కానీ రన్వే సరిగ్గా కనిపించక వారి ప్రయత్నం సఫలం కాలేదు. 8 గంటల 42 నిమిషాలకు రెండోసారి ల్యాండింగ్ కోసం పైలట్లు యత్నించగా పరిస్థితి అదుపు తప్పింది. అది 11వ రన్వేకు సగటున 100 అడుగుల దూరంలో ఉండగా అకస్మాత్తుగా పేలిపోయింది. విమానం పేలిపోయి కింద పడ్డాక వరుసగా మరో 4 నుంచి 5 పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే పరిసర ప్రాంత ప్రజలు వచ్చి విమానంలోని వారిని బయటకు లాగే కాపాడే ప్రయత్నం చేశారు. కానీ భారీ మంటల కారణంగా విమానంలోని వారిని కాపాడలేకపోయారు. అజిత్ పవార్ 1959 జూలై 22న అహ్మదాబాద్ జిల్లా డియోలాలి ప్రవరాలో జన్మించారు. ఆయన మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు. డియోలాలి ప్రవరాలోనే పాఠశాల విద్యాభ్యాసం జరిగింది. తండ్రి మరణంతో అజిత్ కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేశారు. 1982లో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. చక్కెర ఫ్యాక్టరీ సహకార బోర్డు ఎన్నికల్లో రెండోసారి గెలుపొందారు అజిత్ పవార్. ఆ తర్వాత పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా విజయం సాధించారు. ఆ పదవిలో ఆయన సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. మొదటిసారి బారామతి ఎంపీగా గెలుపొందిన అజిత్ పవార్ 1991లో తన చిన్నాన్న శరద్ పవార్ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో శరద్ పవార్ బారామతి ఎంపీగా గెలుపొంది పివి నరసింహారావు కేబినెట్లో రక్షణ మంత్రిగా సేవలందించారు. అజిత్ పవార్ బారామతి నుంచి ఒక్కసారి ఎంపీగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన వ్యక్తిగా అజిత్ పవార్ ఘనత సాధించారు. 2022-23 మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ కొనసాగారు. అజిత్ పవార్ 2019 నవంబర్ 23న తిరుగుబాటు చేశారు. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ శివసేన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అజిత్ పవార్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవడంపై ఎన్సీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అజిత్ పవార్ చనిపోవడంతో పార్టీ వర్గాలను కలిచివేస్తోంది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కాగా బారామతి విమానాశ్రయంలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
పవార్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపిన మమత, ఈ ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని మమత డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానంపైనే తమకు నమ్మకం ఉందని మమత స్పష్టం చేశారు. మమతతో పాటు పవార్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పలువురు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మరణంపై స్పందించిన శరద్ పవార్ విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని, దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు. విమాన ప్రమాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శరద్ పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విమాన ప్రమాదంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణించడం మహారాష్ట్ర రాజకీయాలతో పాటు ఆయన పార్టీకి ఓ కుదుపు లాంటిదే. అజిత్ మరణం ఎన్సీపీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అధికార మహాయుతి కూటమికి నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.